ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము నిర్గమకాండము 2వ అధ్యాయము 14వ వచనం. నీవు ఆ ఐగుప్తీని చంపినట్లు నన్నును చంపవాలని అనుకునిచున్నావా అనేను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మే పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది ఒక లైన్లా కనిపిస్తుంది, చిన్న వాక్యంలా కనిపిస్తుంది, కానీ ఇందులో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం దాగి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మాటలు చెప్పింది ఒక హెబ్రీయుడు. మోసేతో మాట్లాడుతున్నాడు ఒక హెబ్రీయుడు. అవ్వటానికి హెబ్రీయుడే, కానీ తనను తాను ఐగుప్తీయునితో పోల్చుకుంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరిని పోల్చుకుంటున్నారు, ఎవరితో పోల్చుకుంటున్నారు, ఎవరితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు పోల్చుకున్న దాన్ని బట్టే నువ్వు పొందుకుంటావు. నువ్వు పోల్చుకునే దాన్ని బట్టే నువ్వు పొందుకుంటావు. నీ జీవితంలో ఏదైనా సరే ఎవరితో పోల్చుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు పొందుకుంటావు. ఇది ఒక అద్భుతమైనటువంటి సత్యం. మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి, పుట్టుకను బట్టి ఇశ్రాయేలుడైనటువంటి ఇతడు అన్యజనులైనటువంటి ఐగుప్తీయులతో తనను తాను సరిచూసుకుంటున్నాడు. ఎవరితోటండి? పుట్టుకతోటేమో హెబ్రీయుడు, కానీ ఐగుప్తీయునితో సరిచూసుకుంటున్నాడు. అతనితో సరిచూసుకుంటున్నాడు. అందులోనూ ఐగుప్తుని యొక్క జీవితాన్ని బట్టి కాదు, అతని చావును బట్టి పోల్చుకుంటున్నాడు. ఐగుప్తుని చంపవు చూడని చావును గుర్తు చేసుకుంటున్నాడు, కానీ ఐగుప్తులు ఉన్న చూడు గొప్ప అధికారిలాగా నేను అనే మంచి గొప్పతనాన్ని బట్టి పోల్చుకోవట్లేదు, మంచిని బట్టి పోల్చుకోవట్లేదు. ఇతరులని పోల్చుకునేటువంటి విషయం చూడండి. ఇతను ఎలా పోల్చుకుంటున్నాడంట, అతడు చచ్చినట్టు, అతడిని చంపినట్టు నన్ను చంపాలనుకుంటున్నావా? ఈ విధమైన పోలిక వస్తూ ఉన్నది. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా ఇదే మాటలు మాట్లాడతారు. మా నాన్న కూడా ఇలాగైంది, మా ఇంట్లో కూడా ఇలాగైంది, మా అందరికి ఇలాగైంది, మా వంశంలో ఇలాగైంది అని చెప్పి చెడు జరిగిన దాన్ని బట్టి పోల్చుకుంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యములో సత్యాన్ని గ్రహించాలి, మంచిని గ్రహించండి, మంచిని పోల్చుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? చూడండి, ఒక్కొక్క ఇంట్లో ఒకరు టీచర్ అయితే వాళ్ళందరూ టీచర్లు అయిపోతుంటుంటారు. ఇన్స్పైరింగ్ అనమాట. వాళ్ళు మాదిరిగా తీసుకుంటుంటారు. ఒక ఉద్యోగం వచ్చిందనుకో, ఇంట్లో ఇంకా అందరూ ఉద్యోగస్తులు అవుతుంటుంటారు. ఎందుకంటే ఇన్స్పైర్ అవుతుంటారు, మంచిని తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? హెబ్రీడ్ అయినా కానీ ఐగుప్తితో పోల్చుకుంటున్నాడు. పోనీ ఎందుకు పోల్చుకుంటున్నాడు? ఐగుప్తిలాగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని పోల్చుకోవట్లేదు. ఏం చేస్తున్నాడు అంటే, ఐగుప్తిని చంపేస్తే కదా, ఆ చచ్చినోళ్ళలాగా నన్ను కూడా చేయాలనుకుంటున్నావా, నా ప్రాణం కూడా తీయాలని చెప్పి చావును బట్టి పోల్చుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాగ్దాన పుత్రులైనటువంటి ఇశ్రాయేలుడైనటువంటి ఇతడు దేవుని పోలికలో ఉండాలని కోరుకోకుండా అన్యజనునితో తనను తాను పోల్చుకోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఈరోజు మీలో చాలామంది కూడా దేవుడు నిన్ను సృష్టించాడు, దేవునితో నువ్వు పోల్చుకోవాలి, దేవుని బిడ్డగా నువ్వు చూసుకోవాలి, దేవుని బట్టి నువ్వు నీతిమంత్రిగా తీర్చబడ్డావన్న సత్యం నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని నేను నిరుద్యోగినండి, నేను ఓడిపోయిన వ్యక్తినండి, నేను లాస్ అయిపోయిన వ్యక్తినండి, నేను నష్టపోయిన, ఇట్లాంటి మాటలు రాకూడదు అసలేని. దయచేసి మంచినే పోల్చుకోండి, దేవునితో పోల్చుకోండి. మన దేవుడు జయశాలి, విజయశీలుడు, అద్భుతకరుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసారా, అన్యంతో పోల్చుకుంటున్నాడు. ఇది ఎంత బాధాకరమైన విషయం అసలేని. బహుశా మోసే ద్వారా ఆ ఐగుప్తీని చేతిలో నుంచి రక్షించబడింది ఇతడే కావచ్చు. రక్షించబడినప్పటికీ కూడా దేవుని శక్తి తెలుసుకున్నప్పటికీ కూడా తనను తాను ఐగుప్తునితో పోల్చుకోవడానికి ఎంత సాహసించాడు ఈ హెబ్రీయుడు. ఇతరుల నుండి ప్రత్యేకించబడినటువంటి అబ్రహాము సంతానమే ఈ హెబ్రీయులు. వింటున్నారా? ప్రత్యేకించబడిన అబ్రహాము సంతానం ఈ హెబ్రీయులు. మరి దేవుడు వీరిని ప్రత్యేకపరిచినటువంటి ప్రజలుగా ఉండాలని భావిస్తే ఇతడు తనను తాను ఇతరులతో పోల్చుకుంటున్నాడు. ఇది దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకమైనటువంటిది. ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో పోల్చుకుంటున్నారు? మీరు ఎవరితో పోల్చుకుంటూ ఉన్నారు? మా ఇంట్లో వాళ్ళందరూ ఇలాగ నిరుద్యోగులు, మా ఇంట్లో వాళ్ళందరికీ పిల్లలు లేరు, మా ఇంట్లో వాళ్ళందరికీ పెళ్ళి రాలేదు, మా ఇంట్లో ఇలాగ నువ్వు ఏదైతే పోల్చుకుంటున్నావో జాగ్రత్త. మంచిని పోల్చుకో, దేవుని పోల్చుకో, అబ్రహాము సంతానాన్ని పోల్చుకో. నువ్వు దేవుడు నిన్ను కూడా నశించిపోతున్న వారిలో నుంచి తన కృపను చూపించి రక్షించి తన ప్రేమ చేతనే ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరచబడినటువంటి నువ్వు ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం అది దేవునికి వ్యతిరేకం అని చెప్పి గ్రహించవా?
దేవుని చిత్తాన్ని బట్టి ఇతరులు కనపరిచినటువంటి మంచి లక్షణాలను నువ్వు కూడా కలిగి ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. అయితే నిన్ను ఈ లోకంలో నుండి ప్రత్యేకపరిచినటువంటి దేవునికి తెలుసు నిన్ను ఎలా ప్రత్యేకంగా వాడుకోవాలో. ఎవరో ఒకరిని చూసి నన్ను ఆ విధంగానే వాడుకో, నన్ను అలానే చెయ్యి అని అడగటం ఎంత అవివేకం. దేవుడు తనకు కలిగినటువంటి ఉద్దేశాలను బట్టి ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. మరి అలాంటి దేవుని ప్రణాళిక నుండి దూరమైపోయావా? అలా దూరమైపోయి నువ్వు ఏమీ చేయలేవు. ఒకవేళ దేవుని ప్రణాళిక నువ్వు దూరమైనట్లయితే ఏమీ చేయలేవు. ఇది గమనించాలి. దేవునికి నువ్వుగానే కావాలి, కానీ ఎవరిలానో మారినటువంటి నువ్వు కాదు, ఎవరిలాగానో ఆలోచించే నువ్వు కాదు, నీకు నువ్వులాగానే కావాలి దేవుడికి. పాలయంగచ్చే గారు మరి ప్రార్థన చేసేవారంట, నన్ను మరి ఓరల్ రాబర్ట్ గారు వాళ్ళే వాడుకో, అలా గొప్ప గొప్ప సేవకుల గురించి చెప్తూ దేవా ఆ సేవకుల దగ్గర నన్ను వాడుకో అని అంటే, అప్పుడు దేవుడు చెప్పాడంట, నాకు ఒక ఓరల్ రాబర్ట్ చాలు, ఆల్రెడీ ఉన్నాడు కదా, నాకు ఇంకో ఓరల్ రాబర్ట్ అవసరం లేదని చెప్పాడంట దేవుడు. హల్లెలూయా. అప్పుడు దేవా నన్ను వాడుకో దేవా అంటే అప్పుడు పాలయంగచ్చ గారిని వాడుకోవటం మొదలుపెట్టాడంట. ఈరోజు నిన్ను నీలాగానే దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఎవరిలాగానో ఉండాలని, ఎవరిలాగానో చేయాలని కాదు, నిన్నుగానే ప్రేమించాడు యేసయ్య. నేనెంతో ప్రేమించాడు కాబట్టే ఇతరుల వల్లే కాకుండా నీకు ప్రత్యేకమైన పిలిపిచ్చాడు. దేవుని వాక్యం చెబుతుంది, పాత్రలు చేసే కుమ్మరిని నన్ను ఎందుకు ఇలా చేసావని చెప్పి పాత్ర అడగవచ్చునా? అడగకూడదు. దేవుడు నిన్ను ఎందుకోసం సృష్టించాడో తెలుసుకుని ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆయన ఏ పనికి నిన్ను ఏర్పరిచాడో దానికి చేయడానికే, ఆ పని చేయడానికే నిన్ను నీవు అప్పగించుకోవాలి. నిన్ను ఇతరులతో పోల్చుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించుకో. ఆయన ప్రణాళికలో నుండి వేరవడానికి ఎన్నడూ కూడా ప్రయత్నించొద్దు. డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఓడిపోయిన వారితో పోల్చుకోవద్దు, ఇతరులతో పోల్చుకోవద్దు, అన్యులతో పోల్చుకోవద్దు. నువ్వు స్పెషల్, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్, నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నేను స్పెషల్ అని చెప్పి మీరు పలికినట్లయితే అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, ఈ సమయంలో మరి నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. ప్రభువా యేసయ్యా, నిజమే ఎన్నోసార్లు నేను ఇతరులతో పోల్చుకున్నాను, ఇతరులా ఉండాలని ప్రయత్నించాను కూడాను. అలా ప్రయత్నించి యేసయ్యా నిన్నెంతో దుఃఖపరిచాను. దేవా అలా దుఃఖపరిచినాను, నన్ను క్షమించండి యేసయ్యా, అందరిని బట్టి నన్ను క్షమించండి యేసయ్యా. ఎవరో ఒక వ్యక్తిని చూసి నేను అలాగే ఉండాలని నీ ఉద్దేశాలకు ఆటంకంగా నేను కనబరిచినట్టు నా ప్రవర్తన అంతని బట్టి నన్ను క్షమించండి దేవా. నీవు నా ఎడల ఏదైతే ఉద్దేశం కలిగినావో నీ ప్రత్యేకమైన ప్రణాళికలో నన్ను స్థిరపరచండి దేవా. ఒకవేళ నీ చిత్తం నేను ఒక మామూలు సామాన్యమైన చిన్న పాత్రగా ఉండటమే అయితే దానిలో నన్ను స్థిరపరచండి. నీవు నా కొరకు దాచి ఉంచినటువంటి నీ ప్రణాళిక ఏమై ఉన్నదో దానిని అంతటిని కూడా నా యందు సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి. యేసయ్యా, నీ చిత్తం నా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా.